తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నేను ఇక్కడ మాట్లాడటానికి రాలేదు. నా జీవితంలో 2 కోరికలు ఉండేవి నాకు. ఒకటి కె బాలచందర్ గారి దగ్గర, బాపు గారి దగ్గర కనీసం ఒక వారం రోజులు నేను అసిస్టెంట్గా పనిచేసే కోరిక. ఎప్పుడైనా రజనీకాంత్తో సినిమా ఇంతవరకు నెరవేరలేదు. ఈ సంవత్సరం 2014లో 2 నెరవేరినాయి. ఒకటేమిటంటే ఉత్తమ విలన్లో నేను బాలచందర్ గారు కలిసి నటిస్తున్నాం. నాకు ఒక పెద్ద రివార్డు. ఎన్నో రివార్డ్స్ వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం రజనీకాంత్తో కలిసి నేను నటించడం, అందుట్లో కెఎస్ రవికుమార్ మై ఫేవరెట్ డైరెక్టర్, ఆయనతో కలిసి నటించడం చాలా నాకు సంతోషంగా ఉంది. లెట్ అలోన్ మై అచీవ్మెంట్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ దిస్ ఇయర్ ఈజ్ ఎ మెమొరబుల్ ఇయర్ ఫర్ మీ. I cannot forget this, the way in which they have treated me. And first thing, this younger generation should learn lot of things from Mr. Rajinikanth. Extraordinary. పెద్దవాళ్ళ మీద ఉండేటువంటి అతనికి ఉండే భక్తి, అతనికి ఉండేటువంటి గౌరవం, అదే అతనికి శ్రీరామరక్షగా ఉండాలని. వయస్సులో అతనికంటే పెద్దవాడిని కాబట్టి శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని మనసారా దీవిస్తూ, అదే దీవెన రవికుమార్ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిందని కోరుకుంటూ, ఈ యూనిట్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ప్రసాద్ అధినేత రమేష్ ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్, ప్లీజ్ వెల్కమ్ యూ టు ద స్టేజ్. వరల్డ్ క్లాస్ సినిమా వ్యూయింగ్ని మన హైదరాబాద్కి తీసుకొచ్చినటువంటి రమేష్ ప్రసాద్ గారికి సాదర స్వాగతం. Today's event is sponsored by teatimenews.com and the event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. ఈ చిత్రం 12వ తారీఖున విడుదలవుతుంది. 10-11న వరల్డ్ వైడ్గా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. ఒకటేసారిగా జామ్ అయిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందరం వెళ్దాం, క్యూలో నిలబడదాం, సినిమా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము జగపతి బాబు గారిని. అందరికీ నమస్కారం అండి. వచ్చిన గెస్టులందరికీ కృతజ్ఞతలు. చాలామంది లింగ అనే సినిమా ఏం నచ్చిందని చేసామన్నారు, ఏం నచ్చలేదని చేయలేను. ఈ సినిమా రజనీ గారు, లింగ అంటేనే రజనీ గారు గుర్తొస్తారు. ఆయనతో ట్రావెల్ చేయటమే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫస్ట్లో నేను చెన్నైలో పెరిగానండి. సో అప్పటి నుంచి ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూసేవాడిని. ఆ తర్వాత కథానాయకుడు అనే సినిమా తెలుగులో చేశాను. చాలా రోజులు నేను ఏమనుకోవద్దు, చెప్పచ్చో లేదో నాకు తెలియదు, మరి నిజం చెప్తున్నాను. ఈయన అయితే ఒక పెద్ద నటుడన్నా అయి ఉండాలి, లేకపోతే చాలా మంచి మనిషి అనే అయి ఉండాలని ఒక ఫీలింగ్ ఉండేది. సో చాలా రోజులు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆయన చూస్తే, ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత ప్రతి క్షణం ఎవరు యాక్ట్ చేయలేరు, ఆయన అంత గొప్ప మనిషి ఎవరు లేరనేది ఫైనల్గా నా కన్క్లూజన్. ఆ తర్వాత ఆయన్ని అడగటం జరిగింది, ఎలా ఇంత మంచిగా ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఏం పట్టించుకోకుండా వాళ్ళని కూడా బ్లెస్ చేస్తూ ఎలా ట్రావెల్ చేయగలుగుతున్నారు ఈ లైఫ్లో అంటే, ఆయన ఒకటే చెప్పారు, బాబు నాకు తెలీదు ఏంటో, ప్రతిరోజు నాకు ఏదో ఒక రకంగా తెలుసో తెలియకో నేను బస్ కండక్టర్ని అన్న సంగతి మర్చిపోలేను నేను. అని చిన్న పాజ్ ఇచ్చి, ఐఎమ్ మిస్సింగ్ దోస్ డేస్, బస్ కండక్టర్ డేస్ కూడా మిస్ అవుతున్నాను అన్న మనిషి ఆయన. అంటే ఈ స్థాయిలో ఉండి ఆయన ఎక్కడో ఎదిగిపోయి ఇంకా ఆ లెవెల్లో ఆలోచిస్తున్నారు అంటే నా సిన్సియర్ ఫీలింగ్. అండ్ ఈ సినిమాకి కాంప్లిమెంటింగ్గా మనకి కెఎస్ రవికుమార్ గారు, రాక్లైన్ వెంకటేష్ ప్రొడ్యూసర్ గారు, రెహమాన్, ర్యాండీ గారు, సో ఆల్ బిగ్ టెక్నీషియన్స్తో ఈ సినిమా చేయడం అనేది నా అదృష్టం. అండ్
ఈ సినిమాతో యాడ్ అయింది బ్రెయిన్స్తో పాటు రజనీ గారి స్పెషాలిటీతో పాటు టూ బ్యూటీస్ హియర్, అనుష్క అండ్ సోనాక్షి. అనుష్క బేసిక్లీ తన పేరు స్వీటీ అండ్ షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్ ఆల్సో. అండ్ సోనాక్షి నాకు ఇంకా తెలీదు, సినిమాలో కూడా పరిచయం లేదు యాక్చువల్లీ, జస్ట్ హాయ్ హలో అంతవరకే. డెఫినెట్గా ఈ సినిమా చాలా కాలం తర్వాత వస్తుంది కాబట్టి రజనీ గారి అభిమానులకి పండగ అవుతుందనేది నా సిన్సియర్ ఫీలింగ్. నా అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తారని. ఐఎమ్ రియలీ హోపింగ్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రజనీకాంత్ గారు ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారో జగపతి బాబు గారు కూడా అంతే డౌన్ టు ఎర్త్ అండ్ అంతే పాజిటివ్ యాటిట్యూడ్. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ లైక్ జగపతి బాబు గారు. ఓకే, సో ఇవాళ ఇక మాట్లాడవలసిందిగా అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. జగపతి బాబు కన్నా పుట్టండి కదండి, కొంచెం కిందకి దించాను. వేదిక పైన ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారం. నేను ఆనెస్ట్గా ఒక విషయం చెప్పాలి. నన్ను ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక పెద్ద మనిషి నాతోటి సినిమా ఎలా ఉంటుందంటావు అని అడిగాడు. బాగానే ఉండొచ్చు అంటే ఎందుకు అసలు బద్దలు కొట్టేస్తే బ్రహ్మాండం అనకుండా బాగానే ఉండొచ్చు అని అన్నాను. అప్పటికి నేను ఈ సినిమా ట్రైలర్ చూడలేదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత పర్లేదు బాగుండొచ్చు అని ఎందుకన్నానా, ఇంతటి ట్రైలరు చూసిన తర్వాత బ్రహ్మాండంగా ఉందని అనిండేవాడిని కాస్త ముందు అయితే. అందుకని ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఈ సినిమాని చూడాలనే ఉత్సాహం ఎక్కువైంది. అందుకని రాక్లైన్ గారు ఒకరోజు ముందు చూపించకపోతే మీతో పాటే థియేటర్లో ఆ రోజు చూస్తాను నేను. అంత ముందే చూడాలన్న ఉత్సాహం ఆ సినిమాలో కనపడుతోంది. ఇక్కడ సమయభావం వల్ల నేను చెప్పదలుచుకున్న ఏదో పూర్తిగా చెప్పలేకపోవచ్చు. కాకపోతే నేను చెప్పదలుచుకున్న ఒకటి రెండు చిన్న విషయాలను చెప్పాలి. రజనీకాంత్ గారికి నాకు కూడా ఒక జర్నీ, ఇంచుమించుగా రోజు అతన్ని కలిసే ఒక అవకాశం, ఆయనతో సినిమా తీసి ఓ సూపర్ హిట్ చేసే అవకాశం నాకు లభించాయి. అటువంటి రజనీకాంత్ గారి జర్నీని చాలా పదిలంగా నా మనసులో పెట్టుకున్నాను. ఆయన నేను కలిపి ఇంకొక సినిమా చేద్దామని ప్రయత్నించాము, కుదరలేకపోదు. ఈ ఫ్యూచర్లో కూడా అవకాశం ఉంది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రజనీకాంత్ గారు అంటే ఇక్కడ ఈ స్టేజ్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఈ సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అవ్వడానికి అవకాశం ఏంటంటే ఇంతమంది మంచి మనుషులు. అంటే ఇక్కడ డైరెక్టర్ గారు నాకు ఒక 10-15 ఏళ్ళుగా ఆయన స్నేహితుడు. నాకు మన నిర్మాత గురించి మేము ప్రత్యేకంగా చెప్పాలండి. మనం అటువంటి మనిషిని చాలా అరుదుగా చూస్తాం. నాకు వ్యక్తిగతంగా నాకు బెంగళూరులో ఏది అవసరమైనా మొదటి మనిషి నాకు గుర్తొచ్చేవాడు రాక్లైన్ వెంకటేష్. ఆయనకు ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఆయన కాదని అవునని అనకుండా నేను అడిగిన ఏ సహాయమైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బద్రీనాథ్ అనే సినిమా నేను తీస్తే అక్కడ ఎవడో ఒక చిన్న కేసు వేసి నా సినిమాని అక్కడ ఆపేశారు. ఆయనకి ఫోన్ చేసి, సార్ ఇటువంటి ఇబ్బంది జరిగింది, ఎల్లుండి సినిమా రిలీజు, వాడు ఇవాళ ఏదో స్టే తీసుకొచ్చాడు అన్న. అంటే ఎవరో ఏంటి అని అడిగారు. మీరు పర్లేదు మీరు సినిమా రిలీజ్ చేసుకోండి అన్న. ఏంటిది కోర్టులో ఆపితే నన్ను సినిమా రిలీజ్ చేసుకోండి అక్కడ అంటాడేంటి ఈయన. నేను వస్తానన్నాను, నన్ను కూడా రావద్దన్నాడు. ఆయనే వెళ్ళి అది ఆ లాయర్ని తీసుకెళ్ళి కోర్టులో క్లియర్ చేసేసి సాయంత్రానికి నాకు ఫోన్ చేస్తాడు, మీరు సినిమా రిలీజ్ చేసుకోవచ్చండి అని. అంటే అటువంటి మంచి మనసు గల సార్ పురిஞ்சுதா உங்களுக்கு இல்லை அவரு உங்களுக்கு ரொம்ப பிடிக்கல, அதனால அவரை பற்றி நான் சொல்லியிருக்கேன். అటువంటి మంచి మనుషులు. డైరెక్టరు చాలా మంచివాడండి మనిషి. అంత మంచి బాగా సినిమాలు తీస్తాడో అంత ఉత్తమమైన మనిషి. ఇటువంటి ఇంతమంది ఆ ఇద్దరు హీరోయిన్లు కానీ ఇంతమందిని చూసిన తర్వాత ఇది హిట్ కాక ఏమవుతుంది అని అనిపించింది అనమాట. కనుక ఈ తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన రాక్లైన్ వెంకటేష్ గారికి, మిగిలిన తోటి నటీనటులకి, సాంకేతిక వర్గానికి అందరికీ నేను ముందే కంగ్రాచులేషన్స్ చెప్తూ
ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.